అది డిసెంబర్ నెలలోని ఒక అమావాస్య రాత్రి. కిటికీ నుండి వస్తున్న చల్లని గాలి ఇంద్రాణి దేవి నిద్రకు భంగం కలిగించింది. ఆమె ఒక ఔత్సాహిక శాస్త్రవేత్త అయిన దత్తాదా భార్య. ఆమె పక్కనే ఉన్న దిండును తడిమి చూసింది, కాని దత్తాదా అక్కడ లేరు. ఆయన తన దివ్యచక్షు అనే టెలిస్కోప్ దూరదర్శిని ద్వారా నక్షత్రాలను పరిశీలించడంలో నిమగ్నమై ఉన్నారు. ఆయన కనీసం తలుపు వేయడం గాని, చలి నుండి రక్షణ కోసం స్వెటర్ వేసుకోవడం గాని పట్టించుకోలేదు. దివ్య ఆయనపై ఒక రకమైన మంత్రం వేసినట్లుగా ఉంది. దత్తాదా జీవితాశయం, దుత్తదాస్ అంబిషన్ ఆఫ్ లైఫ్. ఇంద్రాణిదేవి దత్తాదా తన టెలిస్కోప్ ద్వారా ఆకాశాన్ని చూడటం గమనించింది. ఆమె దృష్టిలో ఆ టెలిస్కోప్ తన భర్తను వశం చేసుకున్న ఒక మాయావి లాంటిది. ఒక టెలిస్కోప్ కొనడానికి సరిపడా డబ్బు సంపాదించడం మరియు నక్షత్రాలను పరిశీలించడానికి తగినంత ఖాళీ సమయం కలిగి ఉండటం ఆయన జీవితాశయం. పదవీ విరమణ, రిటైర్మెంట్ తర్వాత ఆయనకు ఆ రెండూ దొరికాయి. ఇప్పుడు దత్తాదా ఆ సుదీర్ఘమైన చీకటి రాత్రులన్నీ నక్షత్రాలను చూస్తూనే గడుపుతున్నారు. తోకచుక్క యొక్క లక్షణాలు, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అ కామెట్. ఒక కొత్త తోకచుక్కను కనిపెట్టాలనేది దత్తాదా యొక్క రహస్య కోరిక. తోకచుక్కలు సౌర కుటుంబం యొక్క సుదూర ప్రాంతాల నుండి వస్తాయి కాబట్టి అవి కొత్తగా ఉండవచ్చు. గ్రహాల వలె ఇవి కూడా సూర్యుని చుట్టూ తిరుగుతాయి. తోకచుక్క సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు దాని పొడవైన తోక సూర్యకాంతిలో మెరుస్తుంది. ఆ తర్వాత అది చాలా ఏళ్లపాటు కనిపించకుండా పోతుంది. దత్తాదా ఆశావాదం, దుత్తదాస్ ఆప్టిమిజం. కొత్త తోకచుక్కను కనుగొంటాననే విషయంలో దత్తాదా చాలా ఆశాజనకంగా ఉన్నారు. దీనికి కారణం వృత్తిపరమైన ఖగోళ శాస్త్రవేత్తలు, ప్రొఫెషనల్ ఆస్ట్రోనామర్స్ ఎక్కువగా గెలాక్సీలపైనే ఆసక్తి చూపుతారు. నిజానికి ఔత్సాహిక శాస్త్రవేత్తలే దత్తాదా ఆవిష్కరణ. ఖగోళ శాస్త్రవేత్తలు తరచుగా వృత్తిపరమైన నిపుణులు కూడా గమనించని కొత్త తోకచుక్కలను కనుగొంటుంటారు. ఆ రాత్రి తనకు చాలా ముఖ్యమైనదని దత్తాదా భావించాడు. దానికి కారణం ఎప్పుడూ కనిపించే నక్షత్రాల వెనుక ఒక మసకపాటి వస్తువును ఆయన గమనించాడు. తన క్యాలిక్యులేటర్తో లెక్కలు వేసి చూశాడు. అందులో తప్పులేదు. అది ఒక కొత్త తోకచుక్క. ఆనంద బజార్ పత్రికలో వార్త. దత్తాదా ఆవిష్కరణ గురించి ఆనంద బజార్ పత్రికలో వార్త ప్రచురితమైంది. దత్తాదా కొత్త తోకచుక్కను కనుగొన్నారని, దాని వివరాలను బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ (IIA) కి అందించారని అందులో పేర్కొన్నారు. రాబోయే కొద్ది నెలల్లో ఈ తోకచుక్క స్పష్టంగా కనిపిస్తుందని దత్తాదా చెప్పారు. ఈ ఆవిష్కరణ కోసం ఆయన తన 8 అంగుళాల టెలిస్కోప్ దివ్యచక్షును ఉపయోగించారు. IIA ఈ ఆవిష్కరణను ధృవీకరించింది మరియు దానికి కామెట్ దత్తా అని పేరు పెట్టారు. దత్తాదా సమస్యలు. దత్తాదా ఒక అంతర్ముఖుడు, ఇంట్రోవర్ట్. తన ఆవిష్కరణ వల్ల ఆయన హాజరు కావాల్సిన సన్మానాలు, కార్యక్రమాలు ఆయనకు విసుగు తెప్పించాయి. ఈ ఆవిష్కరణ చేయకుండా ఉంటే బాగుండేదని ఆయన అనుకున్నారు. ఆయన భార్య ఇంద్రాణి దేవి కూడా అదే అభిప్రాయపడింది. తోకచుక్కలు దురదృష్టాన్ని తెస్తాయని, అందుకే తన భర్త దీనిని కనుగొనకుండా ఉండాల్సిందని ఆమె భావించింది. ఇంద్రాణి దేవి MA చదువుకున్నప్పటికీ అంత మూఢనమ్మకంతో ఉండటం దత్తాదాను ఆశ్చర్యపరిచింది. తోకచుక్కల రాకకు, భూమిపై జరిగే విపత్తులకు ఎటువంటి సంబంధం లేదని ఆయన ఆమెకు వివరించారు. వాటి వల్ల ఎటువంటి హాని కలగదని, తన తోకచుక్క ఎవరికీ కీడు చేయదని ఆమెకు భరోసా ఇచ్చారు. అయినప్పటికీ ఆయన మనసులో ఎక్కడో చిన్న అభద్రతాభావం ఉండిపోయింది. కింగ్స్ కాలేజ్, కేంబ్రిడ్జ్. కేంబ్రిడ్జ్లోని కింగ్స్ కాలేజీలో ఒక సేవకుడు ప్రొవోస్ట్, అధిపతి కి ఒక కవరు ఇచ్చాడు. ప్రొవోస్ట్ ఖగోళ శాస్త్రవేత్త అయిన జేమ్స్ను పిలిచి ఆ కవరు ఇచ్చాడు. జేమ్స్ దానిని తెరిచి చూడగా అందులో ఒక చిన్న నోట్ ఉంది. దానిని డిఫెన్స్ సైన్స్ అడ్వైజర్ అయిన జాన్ మెక్ఫెర్సన్ పంపారు. ఆ రాత్రే లండన్లోని తన కార్యాలయానికి రమ్మని, ఈ విషయాన్ని అత్యంత రహస్యంగా ఉంచాలని అందులో ఉంది. వైట్ హాల్ సందర్శన. వైట్ హాల్ సెక్యూరిటీ ఆఫీసర్ జాన్సన్ జేమ్స్ను లండన్ తీసుకెళ్లడానికి వచ్చాడు. త్వరలోనే వారు సర్ జాన్ మెక్ఫెర్సన్ కార్యాలయానికి చేరుకున్నారు.
సర్ జాన్ జేమ్స్కు ఒక టైప్ చేసిన పత్రాన్ని ఇచ్చారు. అది నేచర్ పత్రికలో ప్రచురించాల్సిన వ్యాసం. తన అసలు రాతప్రతి సర్ జాన్ చేతిలో ఉండటం చూసి జేమ్స్ ఆశ్చర్యపోయాడు. సర్ జాన్ వివరణ: నేచర్ పత్రిక ఎడిటర్ టేలర్ తన స్నేహితుడని సర్ జాన్ చెప్పారు. అయితే ఆ వ్యాసం చాలా ముఖ్యమైనదని, దానిని వెంటనే ప్రచురించాలని తాను కోరినట్లు జేమ్స్ చెప్పాడు. కాని దాని ప్రాముఖ్యత దృష్ట్యా అంత తొందరగా ప్రచురించకూడదని సర్ జాన్ భావించారు. అందుకే టేలర్ ప్రచురణకు ముందు సర్ జాన్ అభిప్రాయాన్ని అడిగారు. విపత్తు సంభవించే అవకాశం. కామెట్ దత్తా భూమిని ఢీకొంటుందని జేమ్స్ తన వ్యాసంలో అంచనా వేశాడు. ఇది పెద్ద విపత్తుకు దారి తీస్తుంది. తాను చాలా జాగ్రత్తగా లెక్కలు వేశానని, కొన్ని అరుదైన పరిస్థితులు మినహాయిస్తే ఈ సంఘర్షణ తప్పక జరుగుతుందని జేమ్స్ చెప్పాడు. ఆ అరుదైన పరిస్థితులు ఏమిటని సర్ జాన్ అడగగా, తోకచుక్క ఏదైనా గ్రహశకలాన్ని ఢీకొనడం లేదా సూర్యుడికి దగ్గరగా వెళ్లినప్పుడు ముక్కలైపోవడం లేదా ఆవిరైపోవడం జరగవచ్చని జేమ్స్ వివరించాడు. ప్రమాదాన్ని ఆపడం ఎలా? ఈ ప్రమాదాన్ని అడ్డుకోవాలని సర్ జాన్ నిర్ణయించారు. ఇది జరగడానికి సరిగ్గా 10 నెలల సమయం మాత్రమే ఉంది. అంతలోపు ఏదో ఒకటి చేయాలి. ఈ సహజ విపత్తును ఎలా ఆపగలమని జేమ్స్ అడిగాడు. నిపుణులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని, ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు కలగకుండా దీనిని అత్యంత రహస్యంగా ఉంచాలని సర్ జాన్ సూచించారు. జేమ్స్ తన వ్యాసంలోని తీవ్రతను తగ్గించాలని, ఫలితం అంత ఖచ్చితం కాదన్నట్లుగా మార్చాలని సర్ జాన్ కోరారు. తోకచుక్క ప్రమాదం తప్పే వరకు ఇతర దేశాల స్నేహితులను కూడా సంయమనం పాటించమని కోరతానని చెప్పారు. 1 వారం రోజుల్లో అంతర్జాతీయ సదస్సు ఏర్పాటు చేద్దామని ఆయన ప్రతిపాదించారు. అది అసాధ్యమని జేమ్స్ అనుకున్నప్పటికీ సర్ జాన్ ఏర్పాట్లు చేయడం ప్రారంభించారు.